హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ ఎంపీకే వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏం చేసుకుందాం అంటే నాటుకోడి చింత ఇగురు చేసుకుందాం. లెట్స్ గో టు మై కిచెన్. ఓకే, ఇప్పుడు పాన్ పెట్టుకుందాం స్టవ్ మీద. ఫస్ట్ ఓకే, స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, స్టవ్ లైట్గా వేడవనిద్దాం కొద్దిగా. ఓకే, కళాయి వేడైంది కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఓకే, ఒక 2 నిమిషాలు ఆయిల్ వేడవనిద్దాం. ఓకే, ఆయిల్ వేడైంది బాగాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకుందాం. ఓకే, కలుపుకుందాం ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు యాగనిద్దాం. ఓకే, మన ఆనియన్స్ ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయి చూద్దాం ఒకసారి. మంచి బ్రౌన్ కలర్ వచ్చింది ఆనియన్. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం అనుకో, ఒక అల్లం కొద్దిగా పచ్చికం పోసం పోయే వరకు కొంచెం రోస్ట్ అవనిద్దాం. ఓకే, ఈ లోపు మనం మగ్గే వరకు ఏం చేద్దామంటే ఈ చెంచుకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఈ చెంచుకి మనం స్మాష్ చేసుకుందాం. ఓకేనా, స్మాష్ చేసుకుందాం. ఇలా కొద్దిగా స్మాష్ చేసుకుంటే మనం బాగా మగ్గుతుంది, ఇందులో ఉన్న పులుగు బాగా పడుతుంది అనమాట. సో మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, చక్కగా మగ్గి అల్లం పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, నాటుకోడి పీసులు ఇందులో వేసుకుందాం. నాటుకోడి పీసులు అయ్యి ఏదేమన్నా నాటుకోడి చిగురు ఆ రోజుల్లో కిక్కే వేరే ఉంటుంది మరి. చికెన్ ఎంతవరకు మగ్గిందో చూద్దాం. ఓకే, చికెన్ అయితే హాఫ్ వరకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ డ్రై పోస్ట్ పెట్టుకున్నాం కదా చింత చిగురు వేద్దాం. ఓకే, చింత చిగురు ఇందులో వేసాం. ఇంకేం కదా, ఒక్క చింత చిగురు వేసి మళ్ళీ కలుపుతాం. ఓకే, ఇప్పుడు ఎంతవరకు వస్తే చూద్దాం. ఓకే, చింత చిగురు కూడా చాలా వరకు మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్, కొంచెం మనకు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఓకే, అలాగే కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గ పెడదాం. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగుదాం. ఓకేనా, చెంచీగలు బాగా మగ్గింది. చెంచీగలు కూడా బాగా మగ్గింది కదా, పీసులు పట్టింది చిగురు. ఒక 2 నిమిషాలు ఆగుదాం. ఇలా చెంచీగలు అయితే బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం కావాలని కారం యాడ్ చేసుకుందాం. 1 స్పూన్నర కారం వేసుకుందాం. కారం కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఈలోపు మన కర్రీ రెడీ అయ్యేలోపు రైస్ పెట్టేసుకున్నాం అనుకో, పండుగ దీంతో చాలా ఆకలి ఉంది నాకైతే. ఓకే, మన రైస్ కూడా పెట్టేసుకున్నాం. ఈలోపు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం.
గంట మగ్గింది బాగాను, బాగా దగ్గర గంట మగ్గింది కర్రీ. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేద్దాం. కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. ధనియాల పొడి, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చింత చిగురు నాటుకోడి ఇవి తయారు చేసాం కదా, దాన్ని టేస్ట్ చూసేద్దాం. ముందైతే నాకు చాలా ఆకలిస్తుంది. ముక్కతో కలుపుకొని అబ్బా జిమ్మ జీమంది ఫ్రెండ్, జిమ్మ జీమంది. గొప్పగా కుదిరింది చింత చిగురు, నాటుకోడి చింత చిగురు బాగా కుదిరింది. ముక్క కూడా క్రిస్పీగా బాగుంది, చాలా బాగా కుదిరింది. మీకు కూడా నా చేతి వంట తినాలనిపిస్తే, మీకు కూడా మా చేతి వంట తినాలనిపిస్తే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.